నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నాలుగోసారి కాంగ్రెస్ తరఫున మధు యాష్కి గారు పోటీ చేస్తున్నారు. గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవంతో ఆయన ఈసారి ఎన్నికల్లో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అట్లాగే సెగ్మెంట్ పరిధిలో రైతుల ఆందోళన నేపథ్యంలో ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా ఏం వాడుతున్నటువంటి విషయాన్ని మధు యాష్కి గారి మాటలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నామినేషన్ వేశారు. సో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మీరు ఎట్లాంటి అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లాంటి అంశాలని ప్రచారాస్త్రాలుగా వాడుతున్నారు? ఇవాళ రైతులు ఇంతమంది నామినేషన్ వేయడమే ఇది ఇక్కడున్న ఎంపీ అధికార పార్టీ సభ్యురాలైన కవిత గారికి నైతిక అపజయం, ఓడిపోయినట్టే. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి చెంపపెట్ట లాంటిది. అతను స్వయంగా వచ్చి బెదిరించి ఇక్కడున్న మంత్రి ప్రశాంత్ రెడ్డితోటి బెదిరింపులు చేసి, డబ్బులు ఆశ చూపి, పోలీసు వాళ్ళను పంపించి, ఎంఆర్ఓలను పంపించి ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా కొంతమందిని నామినేషన్ వేయకుండా ఆపినా అది అత్యంత నేరం. సో రైతులు ముఖ్యంగా తిరుగుబాటు అనేదే మీరు గమనిస్తూ ఉంటే ఇది 5 నియోజకవర్గాలలో ప్రభావం ఉంటుంది. ప్రధానంగా పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి ఇప్పుడు తాజాగా జీవన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ప్రాతినిధ్యం లేదు, అంటే సెగ్మెంట్ పరిధికి సంబంధించి. సో ఎట్లా కోఆర్డినేట్ చేయబోతున్నారు? ఇక్కడ నియోజకవర్గంలో మాకు ప్రాతినిధ్యం లేదనేది నిజము. కానీ ఈ 3 నెలలలో ఏ మైనార్టీలు అయితే ఓట్లు వేసారో టీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళు మొన్న గురుగాంలో జరిగిన పరిస్థితులు కానీ, గతంలో మైనార్టీ సోదరులపైన దేశం మొత్తంలో దళిత సోదరులపైన ఊచకోతలు కోసింది బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారికి తొత్తులుగా మారి వాళ్ళ ఒడిలో కూర్చుంటూ మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ. చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంత ఎంపీ ఏ ఒక్క రోజైనా దళితులపైన మైనార్టీలపైన జరిగిన అత్యాచారాలపైన మాట్లాడిన దాఖలాలే లేవు. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మీరు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది 16 స్థానాలు గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్తున్నారు. సో జాతీయ రాజకీయాలకు కీలకంగా ఉన్న మీరు అంటే ఈ ఈక్వేషన్స్ నమ్మొచ్చు అంటారా? ఇంచుమించు 4-5 సంవత్సరాలకి వెళ్ళి 16 ఎంపీలు ఉన్నా కేంద్రంలో చెక్కీలు తిప్పుకుంటూ నువ్వుల చారు దాగి అటు చంద్రశేఖరరావుని పొగిడిరే తప్ప కనీసం అతను వెంకయ్యనాయుడు లేచి గదిరిస్తే లాగులు దడుపుకొని కూర్చుంది టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. అప్పుడు తిప్పంది, ఇప్పుడు ఏం తిప్పుతారు? రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి కనీస ఆదాయ పథకం ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అంటారు. ఇతోధికంగా చూపిస్తూ ఉంది అది. ఇవాళ న్యాయం అనంటూ ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ప్రతి నిరుపేదలకి 6,000 రూపాయలు నెలకు తగ్గకుండా సంవత్సరానికి 72,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగినది. ఇది యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి నిరుపేదకి కలిసి వస్తుంది. ప్రతి కుటుంబం కూడా ఆకలి చావు లేకుండా పనిచేస్తుంది. ప్రధానంగా ఈసారి మధు యాష్కి గారిని మరోసారి నిజామాబాద్ ఎంపీగా చూడొచ్చా? ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు గెలుపు అవకాశాలు ఎట్లా? నేను ఈ అస్ట్రాలజర్ని కాదు, ప్రజలు నమ్ముకొని పనిచేస్తాను. టీఆర్ఎస్ పార్టీ నాయకులేమో డబ్బులు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఏ కులాలను ఎట్లా మార్చాలా, ఆల్రెడీ 2 మత పెద్దలకి 10,000 రూపాయలు గిఫ్ట్ కవితమ్మ గారు పంపించడం జరిగింది. మొన్న అసెంబ్లీలలో వేలాది కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఆటలు సాగవెందుకనంటే ఇవాళ సాయంత్రం తేలిపోతుంది. ఇంచుమించు బ్యాలెట్ పేపర్ దాని ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ కుట్రలు కుతంత్రాలు డబ్బులు బెదలిన కూడా పనికి రాదు. ప్రజలు ఆకర్షితులు కారు. నిజామాబాద్ ప్రజలు చాలా ఆత్మీయులు, ఆదరిస్తారు. కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తిరుగుబాటు చేస్తారు. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. మొత్తం మీద తాను గతంలో చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం తనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి నిజామాబాద్ ప్రజలు తనని ఎంపీగా పార్లమెంట్కి పంపిస్తున్నటువంటి విషయాన్ని మధు యాష్కి చెప్తున్నారు. మరోపక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ బీజేపీలను నమ్మేటువంటి పరిస్థితి కూడా ప్రజలకు లేదనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.